న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లిలో మున్సిపల్ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆందోళనకు దిగారు. సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పిన పాలకులు గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తూ ఉన్నా గత ప్రభుత్వం ఇచ్చింది తప్ప రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 3 నెలల నుండి 6 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 51ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామన్నారు. అయినప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబోమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, స్థానికంగా మున్సిపాలిటీల్లో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కొత్త సమస్యలను కార్మికులకు సృష్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందు రిటైర్ అయినా, చనిపోయినా, అనారోగ్యాల పాలైనా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించేటువంటి జీవో ఉండేది. కానీ దాన్ని కూడా రద్దు చేసి